ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభావందనములు. చాలామంది ఏమనుకుంటారంటే క్రిస్టియానిటీ అంటే అదొక మతం అనుకుంటారు. క్రిస్టియానిటీ అంటే అదొక మతం కాదు, అదొక మార్గం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే అంటే నేను తప్ప వేరొక మార్గం లేదని. మానవులు గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నారు. నాశనానికి పోవడానికి అనేకమైన మార్గములు ఉన్నాయి. ఆ మార్గంలో పోతున్న మానవుల్ని, నశించిపోతున్న మానవుల్ని వెదకి రక్షించాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. ఆయన ఈ భూలోకానికి వచ్చి అది కాదు సరైన మార్గం, ఇది సరైన మార్గం అని ఆయన తెలియపరిచారు. మానవులు ఆ మార్గాన్ని తెలుసుకోకుండాను, ఆ నిత్యజీవ మార్గాన్ని తెలుసుకోకుండాను అదొక మతం అని మాట్లాడతారు. క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదు, నిత్యజీవ మార్గం. నశించిపోతే మానవుల్ని వెదకి రక్షించడానికి వచ్చిన సరైన మార్గం, సత్యమైన మార్గం. ఈరోజు ఈ మాటలు వింటాను, నీవు ఆ మార్గాన్ని తెలుసుకున్నావా? ఒకవేళ తెలుసుకొని ఆడలా తెలుసుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో నీవు తెలుసుకో. ఆయన మన కోసం ఈ భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించిన దేవుడు. ఈ లోకంలో ఎవరు మన కోసం ప్రాణం పెడతారు? మన దగ్గర ఉన్న ఆస్తి కోసం, మన దగ్గర ఉన్న అంతస్తు కోసము, మన దగ్గర ఉన్న అవసరతల కోసం మన దగ్గరకు వస్తారు. కానీ మనల్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ సత్యాన్ని గ్రహించవా? ఎక్క నుండైనా క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, అదొక మార్గం అని నీవు తెలుసుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.